వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ అంటే మనకు సచిన్, ధోనీ, కోహ్లీ మాత్రమే గుర్తొస్తారు. కానీ ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుని నిర్ణయించేది ఎక్కడో తెలుసా? మన రంజీ ట్రోఫీలో. ఈ ఏడాది 2025-26 రంజీ సీజన్లో ఒక పెద్ద సంచలనం జరిగింది. పెద్ద జట్లైన ముంబై, మధ్యప్రదేశ్, విదర్భ ఇంటిదారి పట్టాయి. కాని ఎవరూ ఊహించని చిన్న జట్లు జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించి సెమీఫైనల్స్కి దూసుకెళ్లాయి. 67 తర్వాత జేఎన్కే సెమీస్కి ఎలా వెళ్ళింది? బెంగాల్ బ్యాటర్ 299 రన్స్ దగ్గర అవుట్ అయ్యి ట్రిపుల్ సెంచరీ ఎలా మిస్ చేసుకున్నాడు? టీమిండియా నుండి డ్రాప్ అయిన కేఎల్ రాహుల్ ముంబై మీద ప్రతాపమెలా చూపించాడు? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా జంషెడ్పూర్లో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. జార్ఖండ్ వర్సెస్ ఉత్తరాఖండ్. ఈ మ్యాచ్లో ఉత్తరాఖండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్న జార్ఖండ్ టీంని ఉత్తరాఖండ్ బౌలర్లు వణికించారు. ముఖ్యంగా స్పిన్నర్ మాయాంక్ మిశ్రా జార్ఖండ్ బ్యాటర్లను క్రీజ్లో నిలబడనివ్వలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో జార్ఖండ్ కేవలం 235 రన్స్కే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగొచ్చిన ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చండేలా 68 మరియు చివర్లో బౌలర్ జగదీశ సుచిత్ 70 రన్స్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్తో 371 రన్స్ చేసింది. దీంతో వారికి 136 రన్స్ భారీ ఆధిక్యం లభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మాయాంక్ మిశ్రా మళ్లీ విజృంభించి 5 వికెట్లు తీశాడు. జార్ఖండ్ కేవలం 130 రన్స్కే కుప్పకూలింది. రిజల్ట్: ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్ మరియు 6 పరుగుల తేడాతో గెలిచి తమ చరిత్రలోనే తొలిసారి రంజీ సెమీఫైనల్స్కి చేరింది. ఇక ఈ సీజన్కే హైలైట్ అనదగ్గ మ్యాచ్ మధ్యప్రదేశ్ వర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండోర్లో జరిగిన ఈ మ్యాచ్లో మాజీ ఛాంపియన్స్ అయిన మధ్యప్రదేశ్దే గెలుపు అని అందరూ అనుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జేఎన్కే కేవలం 194 రన్స్కే ఆలౌట్ అయింది. కాని అప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది. జేఎన్కే పేస్ బౌలర్ ఆకిబ్ నబీ నిప్పులు చెరిగే బౌలింగ్తో మధ్యప్రదేశ్ని బెంబేలెత్తించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీసి ఎంపీని 152 రన్స్కే కట్టడి చేశాడు. రెండో ఇన్నింగ్స్లో జేఎన్కే కూడా తడబడింది. కాని చివర్లో టేల్ ఎండర్స్ పోరాటంతో 291 రన్స్ టార్గెట్ సెట్ చేసింది. ఈ పిచ్ మీద ఇది చాలా పెద్ద స్కోర్. చేజింగ్లో ఎంపీ బ్యాటర్లు గట్టిగా ప్రయత్నించినా ఆకిబ్ నబీ మళ్లీ అడ్డుపడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో మరో 5 వికెట్లు తీశాడు. మొత్తంగా మ్యాచ్లో 12 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. రిజల్ట్: 56 రన్స్ తేడాతో గెలిచిన జమ్మూ అండ్ కాశ్మీర్ 1959 తర్వాత దాదాపు 67 ఏళ్లకు సెమీఫైనల్స్కి వెళ్లి చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ మ్యాచ్ బెంగాల్ వర్సెస్ ఆంధ్ర. ఈ మ్యాచ్లో ఒక బాధకరమైన రికార్డ్ నమోదైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగాల్ టీంని ఆంధ్రా బౌలర్లు ఆపలేకపోయారు. బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ గోడలా నిలబడిపోయాడు. అతను దాదాపు 12 గంటలు బ్యాటింగ్ చేసి 299 రన్స్ దగ్గరకొచ్చాడు. ట్రిపుల్ సెంచరీకి ఇంకొక్క పరుగు కావాలి. కాని దురదృష్టవశాత్తు షేక్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫ్యాక్ట్: ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 299 రన్స్ దగ్గర అవుట్ అయిన మొట్టమొదటి ఇండియన్గా సుదీప్ నిలిచాడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరోవైపు మన మహమ్మద్ షమీ కూడా బ్యాట్తో రెచ్చిపోయి కేవలం 33 బంతుల్లో 53 రన్స్ కొట్టాడు. బెంగాల్ 629 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఆంధ్ర 2 ఇన్నింగ్స్లోనూ విఫలమై ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. రిజల్ట్: బెంగాల్ ఇన్నింగ్స్ మరియు 90 రన్స్ తేడాతో గెలిచి సెమీస్కి చేరింది. చివరగా రంజీ ట్రోఫీకే తలమానికమైన మ్యాచ్ 42 సార్లు ఛాంపియన్ ముంబై వర్సెస్ 8 సార్లు ఛాంపియన్ కర్ణాటక. ముంబై సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై 120 రన్స్కే కుప్పకూలింది. కాని సెకండ్ ఇన్నింగ్స్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి కర్ణాటక ముందు 325 రన్స్ టార్గెట్ పెట్టింది. ముంబై పిచ్ మీద 4వ ఇన్నింగ్స్లో 300 కొట్టడమంటే మామూలు విషయం కాదు. కాని అక్కడున్నది క్లాస్ ప్లేయర్ కేఎల్ రాహుల్. అద్భుతమైన సెంచరీ, 130 రన్స్ చేశాడు. అతనికి తోడుగా యంగ్ ప్లేయర్ స్మరణ్ 83 నాటౌట్ కూడా రాణించడంతో కర్ణాటక ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. రికార్డ్: రంజీ చరిత్రలో ముంబైపై ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్. రిజల్ట్: కర్ణాటక 4 వికెట్ల తేడాతో గెలిచి ముంబైని టోర్నీ నుండి బయటకు పంపింది. సో ఫ్రెండ్స్, ఇవి క్వార్టర్ ఫైనల్స్ విశేషాలు. ఇప్పుడు సెమీఫైనల్స్ ఫిక్స్ అయ్యాయి. మొదటి సెమీఫైనల్ బెంగాల్ వర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్. రెండవ సెమీఫైనల్ కర్ణాటక వర్సెస్ ఉత్తరాఖండ్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? జేఎన్కే మళ్లీ మ్యాజిక్ చేస్తుందా, లేక కేఎల్ రాహుల్ కర్ణాటకకి కప్పందిస్తాడా? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.